నమస్తే, మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు. అయితే ఈరోజు మనం వచ్చేసి కొల్కులపల్లి విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. చూడండి, మనకు లింగం చాలా చిన్న వయసులోనే మనకు వ్యవసాయం అనేది చేస్తున్నాడు. ఈ వ్యవసాయంలో స్పెషల్గా అయితే కూరగాయల పంటలు అనేవి వేస్తుంటారు. దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి వివిధ రకాలైనటువంటి కూరగాయలు పండిస్తున్నారు. ప్రజెంట్ అయితే మనకి వంకాయ సాగు చేస్తున్నారు. ఈ వంకాయలో ఎన్ని రకాల వంకాయలు వేసుకున్నారు, ప్రస్తుతం ఎలా ఉంది వంకాయ తోట, తర్వాత రేట్ ఎట్లా ఉన్నాయి అనేది పూర్తి స్థాయి వివరాలు మరి లింగాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, హలో లింగం. హలో అన్న, నా పేరు లింగం. కొల్కులపల్లి విలేజ్ మాది, మాడుగుల మండలం, రంగారెడ్డి డిస్టిక్. ఓకే, అంటే చేస్తుంటే మా నాన్నని చూసి నాకు ఇష్టమై నేను వ్యవసాయంలోకి వచ్చిన. ఓకే, అంటే మామూలుగా ఈ కూరగాయలు పండించే అనుభవం కంటే ముందు మీరు ఏం చేసేవాళ్ళు? మళ్ళీ డ్రైవింగ్ చేసేవాడిని. ఓకే, ఏం అంటే మామూలుగా ఏం డ్రైవింగ్ చేసేవాళ్ళు? నేను వెహికల్ కార్ నడిపేది, ఆటో కూడా నడిపేది. ఓకే, అక్కడ నుంచి కూరగాయల అనుభవం వల్ల ఎట్లా అంటే మీ నాన్న ద్వారా మీరు తెలుసుకున్నారు? అవును. ఓకే, మా నాన్ననే చూపించండు మాకు ఇలా వ్యవసాయం చేయాలని. ఇంకా అదే ఇంట్రెస్ట్ మీద నేను ఇక్కడికి వచ్చిన. ఓకే, ఈ కూరగాయల అనుభవం ఎప్పటి నుంచి మీకు? 2 years అవుతుంది. 2 సంవత్సరాలు. 2 years కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ ఇది. ఓకే, కూరగాయల్లో ముఖ్యంగా అంటే మీరు ఏమేమి పండిస్తుంటారు దీంట్లో? ఇక్కడ నేనైతే ప్రజెంట్ ఇప్పుడు బెండ సాగు చేస్తున్నా, వంకాయ, టమాటా, పత్తి మిగతాది. ఓకే, ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ప్రజెంట్ అయితే వంకాయ ఇక్కడ ఉంది, వేరే చిలకల బెండ ఉంది. బెండ ఉంది. ఈ వంకాయలో ఎన్ని రకాల వంకాయలు ఉన్నాయి ఇక్కడ? మనకి 3 రకాలు వేసుకున్నాం మనం ఇక్కడ. అక్కడ మీదికి కళ్యాణి ఉంది, అంటే పొడుగు రకం. మధ్యలోనూ తెల్ల వంకాయ, ఇది గులాబీ. ఓకే, సరే. ఈ 3 రకాల వంకాయలు ఉన్న ఈ భూమి ఉంది కదా, ఎంత భూమి ఉంటుంది మీకు? ఇది 1 acre. 1 acre. ఈ మీ నేల ఎలాంటిది మీది? రెడ్ సాయిల్. ఇది రెడ్ సాయిల్. ఓకే, సరే. మీరు ఈ వంకాయ సాగు చేయాలన్నప్పుడు అంటే విత్తనం కానీ లేకపోతే మొక్కల ఎంపిక కానీ ఎక్కడి నుంచి తీసుకున్నారు మళ్ళీ మీరు? ఇక్కడ మాకు దగ్గర మాల్ ఉంది, అక్కడ నర్సరీ నుంచి అంకుర్ అనే వెరైటీ తీసుకొని వచ్చినాం మేము ఇక్కడికి. తీసుకొచ్చి ఇక్కడ మనం నాటుకున్నాం. ఓకే, అంకుర్ అనే వెరైటీ ఎంచుకున్నారు. సరే, అంటే మీ అనుభవంలో ఎప్పటి నుంచి ఈ అంకురు విత్తనం వేసుకుంటారా, ఇంకేదైనా వేస్తారా ఎప్పుడైనా? ఇంతకుముందు మేము ఫస్ట్ 24లో. ఓకే, అంటే 2024లో ఒకసారి వేసిరు? ఒకసారి వేసినాం, అది 1 year దాకా వచ్చింది మాకు. అచ్చా, ఒక్కసారి వేసుకుంటే 1 year వరకు పంట తీసుకున్నారు. రైట్ రైట్. అందుకే మళ్ళీ అదే విత్తనం ఎంచుకున్నారు మీరు. అంటే ఇప్పుడు ఈ కళ్యాణి కానీ తర్వాత ఈ తెల్ల వంకాయ కానీ గులాబీ కానీ సేమ్ అంకురేనా? అంకుర విత్తనాలు ఇవి. ఓకే, సరే. అంటే ఇప్పుడు మీ అంకుర విత్తనాలు మీకు ఇక్కడ మాల్ దగ్గరలో దొరుకుతాయి కదా, మరి మీరు కావాలన్నప్పుడు ముందే సమాచారం ఇస్తారా? ఎప్పుడు అయినా అక్కడ నారు ఉంటుందా మీకు? నారు ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది మనకి అక్కడ. ఈ ఏరియాలో కూరగాయలు బాగా ఫేమస్, పండిస్తారు బాగా అందరూ రైతులు. ఇక్కడ ఎక్కువ శాతం వాటర్ ఉన్నాయి ఇక్కడ భూములల్లో. అందరూ కూరగాయలకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ. అందుకే మీరు అంటే ఎప్పుడైనా అక్కడ నారు అందుబాటులో ఉంటుంది? నారు అందుబాటులో ఉంటుంది మాకు. ఒకవేళ మనం చెప్పుకున్నా కానీ వాళ్ళు మనం సీడ్ ఇస్తే కూడా వేసి రెడీగా వేసి పెడతారు, పెంచిస్తారు మనకి. మనం చిలక రెడీ 1 month ముందు చెప్పేస్తే నారు వచ్చేసరికి 1 month అవుతుంది. అప్పటి వరకు మనం ఇక్కడ దుక్కులు అనేది సాగు చేసుకుని అక్కడికి వెళ్ళి తీసుకొని ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. అచ్చా, అవును. అయితే మనకు అంటే ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెంచిపిస్తే ఎంత తీసుకుంటారు? ఒకవేళ డైరెక్ట్ పోయి తీసుకుంటే మీకు ఎంత మొక్క వస్తుంది? మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన 1 rupee, వాళ్ళే సీడ్ ఇస్తారు, వాళ్ళే పెంచి 1 month చేస్తే 1 rupee ఒక మొక్కకు వచ్చి. మనం ఒక వేరే వెరైటీ వాళ్ళ ఇచ్చిన వెరైటీ మనకు నచ్చకపోతే మనం తీసుకుపోయి వాళ్ళకి విత్తనాలు ఇచ్చి మనం వంక సాగు చేపించుకుంటే 50 పైసలు తీసుకుంటారు వాళ్ళు. అంటే విత్తనం మనది కాబట్టి పెంచినందుకు 50 పైసలు తీసుకుంటారు. ఓకే, సరే. ఇప్పుడు 3 వెరైటీలో ఒక్కొక్క రకం చెప్పండి. అంటే మనకు అంటే 3 రకాలు కదా, సరే. ఇప్పుడు ఒక్కొక్క రకంలో ఎన్ని మొక్కలు తెచ్చుకున్నారు మీరు? ఇప్పుడు ఇది 1 acre కదా, అక్కడ పైకి 1200 మొక్క కళ్యాణి వెరైటీ తెచ్చాను. ఇక్కడ గులాబీ మొక్క కూడా 1200 మొక్కలు. ఈ నల్ల వంకాయ మాత్రం 2000 తెచ్చాను. ఇది మన గులాబీ 2000 మొక్కలు తీసుకున్నాను. సరే, అయితే నాకు చాలా బాగా విస్తారంగా కనిపిస్తుంది, అంటే ఎక్కువ డిస్టెన్స్ కనిపిస్తుంది. మీరు ఏ నెలలో నాటుకున్నారు ఈ తెచ్చిన మొక్కలు అనేవి? ఇది రెడ్ సాయిల్, ఎర్ర భూమి. ఒక చెట్టు ఇక్కడ ఈ లైన్ కి ఆ లైన్ కి మధ్యలో 6 feet గ్యాప్ ఇచ్చి పెట్టినా నేను. ఎప్పుడు నాటుకురు మీరు? ఏ నెలలో నాటుకురు? ఇది ఏప్రిల్లో నాటుకున్నాం మనం. ఓకే, అంటే మనకు మే జూన్, ఇది 2 months అవుతుంది. ఓకే, అంటే ఏప్రిల్లో నాటుకున్నారు మీరు. సరే, అంటే ఇప్పుడు సాలుకు మధ్యలో 6 feet ఉంది. 6 feet ఉంది. ఇట్లా మొక్కకు మధ్యలో 1 feet డ్రిప్ కి. అంటే వాస్తవానికి 2 feet కి ఒకటి వేసుకోవాలి, కానీ మనం ఇంకా 1 feet కి వేసినాం. ఇప్పుడే కొంచెం దగ్గర అనిపిస్తుంది మనకి, ఇంకా చాలా టైం పెరిగేసరి ఇంకా ఎక్కువ అయిపోతుంది. వెడల్పు ఇవి దగ్గరికి వచ్చేస్తాయి. అవునవును. ఓకే, సరే. మీరు వేసినప్పటి నుంచి మొక్క ఎదుగుదలకు భూమిలో ఏమి ఇచ్చారు, డ్రిప్ ద్వారా ఏమేమి ఇచ్చారు మీరు?
ఇప్పటి వరకు అయితే డ్రిప్ ద్వారా ఏమి ఇవ్వలేదు. భూమిని మనం సాగు చేసుకునే ముందే కోడెరు చల్లుకున్నాం మేము. ఇక అప్పటి నుంచి ఏం లేదు, ఒక పురుగుకి మాత్రమే మందు కొట్టుకునేది. ఈ రోజే తెచ్చిన దీనికి. మొన్న వర్షం పడి బాగా దెబ్బతిన్నది మాకు ఇక్కడ తోటలు. రాళ్ళ వర్షం పడ్డది, దెబ్బతిన్నందుకు డ్రిప్ ద్వారా ఎక్కించుకునే మందు తెచ్చిన మల్టీవిటమిన్. ఓకే, సరే. ఇప్పుడు మనకి పురుగు అన్నసరికి వంకాయకు బాగా పురుగు వస్తుంది కదా? ఎస్, ఖచ్చితంగా. ఏ నెల నుంచి అంటే ఎంత మొక్క ఎప్పటి నుంచి మనకు పురుగు కనిపిస్తుంది? మనకి 30 days దాటిన తర్వాత మనకి కొమ్మ కుళ్ళు అనేది వచ్చేసాయి. అప్పటి నుంచి మనం స్ప్రేలు చేసుకోవాలి. కొమ్మ అనేది మనకు కుళ్ళిపోయి వాడిపోతుంటుంది, అందులో పురుగు ఉంటుంది. దాన్ని మనం కనిపించిన ఏమంటే దాన్ని తీసేసుకోవాలి ఫస్ట్, తర్వాత స్ప్రే చేసుకోవాలి. ఓకే, ఏం చేస్తారు స్ప్రే దానికి? మీ ఈ ఏరియాలో అయితే ఎక్కువ శాతం బెంజెట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఎంత పరిమాణంలో అంటే ఇప్పుడు ఇంత ఉంది కదా, దీనికి ఎంత మోతాదులో వాడతారు మళ్ళీ? మేము మంద ఒక 1/2 kg అయితే బెంజర్ చనిపోతుంది దీనికి. అంటే 1/2 kg బెంజెడ్ అనేది మనకు లిక్విడ్ ఉంటుందా? లిక్విడ్ లేదు, ఒక మన బియ్యం గింజల టైప్ ఉంటుంది. దీన్ని మన వాటర్లో కలుపుకుంటారా? ముందు వాటర్లో కలుపుకుంటాము. ఒక ఇప్పుడు ఈ 1 acreకి నాకు ఈ డిస్టెన్స్కి నాకు 10 పంపులు పడుతుంది. ఇప్పుడు 1/2 kg అయితే ఒక 10 పంపులు చేసుకోవచ్చు అందులో మనం. ఓకే, 1/2 kgకి 10 పంపులు అవుతుంది. ఎంత కాస్ట్ ఉంటుంది మనకు ఆ మందు? 1000 రూపాయలు. అది ఒక 1/2 kgకి 1000 రూపాయలు. 1000 రూపాయలు పడుతుంది మనకి. దాని ద్వారానే మళ్ళీ దాంట్లోకి ప్రైడ్ తెచ్చుకుంటాం మనం, దోమ కంట్రోల్ కానీ. ఓకే, ఈ మీరు కొట్టినప్పుడు బెంజైడ్ ఫ్రైడ్ 2 మిక్స్ చేసి కొడతారు. ఒకటి దోమకు, ఒకటేమో ఈ కొమ్మకులుడు పురుగు పనిచేస్తుంది. సరే, ఓకే. అయితే మనకి ఇంకా అంటే మనకు కాయ గ్రోత్లు అవన్నీ ఇప్పుడే తీసుకొచ్చు కదా? ఇప్పుడే తీసుకొచ్చాము. రైట్. ఓకే, ఇక మనకి ఇంతవరకు మంచిగానే ఉండే, మొన్న వర్షానికి తోట కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. అది ఓకే, మండలు బాగా ఇరిగినాయి. ఇప్పుడు గ్రోతింగ్ కొరకని ఇప్పుడు తీసుకొచ్చాను. ఏం వాడతారు గ్రోతింగ్ మీరు? మల్టీవిటమిన్, మన కాల్షియం, ఈ మెగ్నీషియం వంటివి ఎక్కిస్తాం. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇట్లాంటివన్నీ ఒకే దాంట్లో ఉంటాయా? ఒకటే దాంట్లో ఉంటాయి. అంటే అది ఎట్లా మనకు పౌడర్ లాగా? ప్యాకెట్ పౌడర్ ద్వారా వస్తుంది. మనం డ్రమ్ములో వాటర్లో కలుపుకొని డ్రిప్ ద్వారా మనం లైన్కి ఎక్కిచ్చేసుకుంటాం వాటర్లో కలిపేసి. ఎన్ని కేజీల బ్యాగ్ ఉంటుంది మళ్ళీ? ఎట్లా కాస్ట్ ఉంటుంది మనకి? అది ఒకటి ఇప్పుడు 4 kgs బ్యాగ్ నేను తెచ్చాను ఇప్పుడు. ఓకే, అది ఒక 700 ఉంది ఇప్పుడు. 700 మల్టీవిటమిన్. ఓకే, సరే. ఇప్పుడు చాలా ఉన్నాయి రకాలల్లో, నేను ఒక వెరైటీ తెచ్చుకున్నాను. అంటే ఇప్పుడు ఆ మల్టీవిటమిన్ మీరు ఇస్తారు ఇప్పుడు ఒకటి, మళ్ళీ తర్వాత ఇంకా ఏమైనా మార్చి ఇవ్వాలా? ఎట్లా ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ కూడా మేము మార్చి ఇచ్చేస్తాం. మళ్ళీ ఒక ఈ 3 కటింగ్స్కి ఒకసారి 3 సార్లు కట్ చేసుకున్నాక మనం ఇంకా మళ్ళీ ఇచ్చేస్తాం. ఓకే, సేమ్ మళ్ళీ 3 కటింగ్స్కు మళ్ళీ గ్రోతింగ్ కానీ కాయకు కానీ మళ్ళీ ఇస్తాము. మళ్ళీ ఒకసారి కటింగ్ 4 రోజులకు ఒకసారి వంకాయ కట్ చేసుకుంటాము. కట్ చేసుకునే నెక్స్ట్ డేనే మనం స్ప్రే చేస్తాం దీనికి. పురుగు ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఒక్కసారి కొట్టకపోతే నెక్స్ట్ కటింగ్ వర్క్ అలా పురుగు బాగా వచ్చేస్తుంది, కాయలకు పట్టేస్తూ ఉంటుంది. ఓకే, అంటే మనకు కటింగ్ అయిన 4 రోజుల్లో మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకోవాలి ఖచ్చితంగా. రైట్. ఓకే, స్ప్రే అనేది చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఏ టైంలో స్ప్రే చేస్తే మనకు మంచి చెట్టు పడుతుంది అంటారు? ఈవినింగ్, మార్నింగ్. ఓకే, పొద్దున్న సాయంత్రం 2 సార్లు చూసుకోవాలి. మధ్యాహ్నం ఎండకి కొడితే జర అంత ఈ ఈవినింగ్ టైంలో పురుగు అనేది కొంచెం బయటకు వచ్చేస్తుంటుంది. ఓకే, ఈ మధ్యాహ్నం టైంలో జర లోపల ఉండి మనకి సరిగా మందుకి తగలదు. ఓకే, అందుకోసం మరి సాయంత్రం పొద్దున్న చూసుకోవడం బెటర్. అవును, సరే. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఏంటంటే మనకు మీరు మేలో ఏప్రిల్లో వేసుకున్నారు కదా, ఏప్రిల్లో వేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మీకు ఖాతా అంటే ఈ రకము ఎన్ని రోజులు పడుతుంది మనకు ఖాతా పిండి రావడానికి? 45 days. 45 daysలో మనకు ఫస్ట్ కటింగ్ వచ్చేస్తుంది అప్పటికి. ఓకే, నాటుకున్న ఫస్ట్ 45 daysలో మనకు కటింగ్ వచ్చేస్తుంది. సరే, ఇప్పటి వరకు అంటే ఒక్కొక్క రకమైన వంకాయ మీకు మామూలుగా ఎంత దిగుబడి వచ్చి ఉంటుంది? ఇప్పుడు ఆ కళ్యాణ్ వంకాయ దిగుబడి వచ్చినా కానీ వెయిట్ తక్కువ వస్తుంది మనకి. అది ఓకే, తెల్ల వంకాయ మనకి వెయిట్ వస్తుంది కానీ వెయిట్ బాగానే వస్తుంది. అది తెంపిన ప్రతిసారి 1 క్వింటాల్‌న్నర వస్తుంది మనకి అందులో. ఓకే, ఈ నల్ల వంకాయ మాత్రం మనకి 3 క్వింటాల్స్ వస్తుంది ఇప్పుడు కటింగ్కి. ఓకే, ఇది గులాబీ. ఓకే, ఇది 3 క్వింటాల్స్ వరకు దిగుబడి వస్తుంది మనకి. ఓకే, సరే. అంటే ఇప్పుడు ఒక్కొక్క దాని రేట్ చెప్పండి. మీరు ఎక్కడ వెళ్తారు మార్కెట్కు? మేము ఇక్కడ మాకు దగ్గరనే హైదరాబాద్ ఎల్బీ నగర్ మార్కెట్కి వెళ్తాం మేము. ఒకటి అంటే ఇప్పుడు హైదరాబాద్ మనకి 2-3 రకాల మార్కెట్ ఉన్నాయి. అవును, మీరు ఒక ఎల్బీ నగర్ వెళ్తారా ఇంకా ఏమన్నా? ఎల్బీ నగర్ అయితే వెళ్తున్నాం, మాకు ఇదే దగ్గర ఉంది ఇప్పుడు ఆ మార్కెట్ అనేది. అక్కడనే వెళ్ళి మేము సరుకు అమ్ముకుంటాం. ఓకే, సరే. అంటే ఏ రేట్ పోతున్నాయి ఒక్కొక్కటి మనకి? ఇప్పుడు నల్ల వంకాయ 15 రూపాయలు కేజీ పోతుంది. 15 రూపాయలు, 20 రూపాయలు. నిన్న మొన్న 20 పోయింది, ఇప్పుడు 15 రూపాయలు అయింది.
తెల్ల వంకాయ 20 రూపాయలు అవుతుంది కేజీ. ఓకే. కళ్యాణి కళ్యాణి కూడా 20 పోతుంది, 15 పోతుంది. ఓకే సరే. అంటే మరి మీరు గతంలో 2024 సాగు చేశారు కదా, అవును. అంటే ఒక సంవత్సరం వరకు పంట దిగుబడి తీసుకున్నాం. అంటే ఇది మీరు అప్పటి వరకు ఇంకా కంటిన్యూ చేస్తారా పంటని మళ్ళీ? వస్తుంది మనకి, కానీ ఇందులో ఏమవుతుందంటే మనం దీనికి మెయింటెనెన్స్ ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. మనకి మార్కెట్లో ధర లేకపోతే మాత్రం దీనికి మెయింటెనెన్స్ మనం ఇప్పుడు 1 వీక్ ఒకసారి స్ప్రే చేసుకుంటున్నాం, ఎక్కించుకుంటున్నాం. ధర లేకపోతే మనం దీన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఎక్కువ పైసలు మనకి ఖర్చు అవుతాయి, కానీ దిగుబడి వచ్చినా కానీ రేట్ ఉండదు. అంటే రేట్ ఉంటే మాత్రం 1 year వరకు దిగుబడి వస్తుంది, నడిపించుకోవచ్చు. అచ్చా. ఓకే. ఇప్పుడు ఈ 1 ఎకరాకు ఉంది కదా, ఈ మొక్కలు కావచ్చు, మీకు పెట్టుబడి కావచ్చు, ఈ దున్నుకాలు కావచ్చు, ఈ ఎరువులు మందులు ఇట్లాంటివి, ఒకసారి మీకు ఎంత ఖర్చు ఉంటుంది మామూలుగా? ఇప్పుడు లోతు దుక్కు వేసుకున్నాం. ఫస్ట్ లోతు దుక్కుల తర్వాత రోటావేటర్ వేసుకున్నాం. రోటావేటర్ తర్వాత మళ్ళీ కల్టివేటర్ వేసుకున్నాం. ఇవి వేసుకొని ఈ డ్రిప్ పరుచుకొని ఇవన్నీ వేసేసరికి సరే. అయితే మనకి దీంట్లో మెయిన్గా ప్రధానం ఒక 6 ఫీట్లు పెట్టుకోరు మీరు. ఈ 6 ఫీట్ల మధ్యలో ఉన్నటువంటి వీడును అంటే మనం ఈ కలుపు నివారణ అనేది మరి ఎట్లా చేసుకుంటారు మీరు? కూలి వాళ్ళని పిలిపించుకుంటున్నాం మేము. ఓకే. అంటే కూలీల ద్వారా కల్పిస్తున్నాం. ఇప్పటికి 2 సార్లు కల్పించాము. అవును. మళ్ళీ వచ్చేసి మళ్ళీ గుంటుక కొట్టి మళ్ళీ కల్పించుకోవాలి. అచ్చా. అంటే ఒకసారి గుంటుక కొట్టిన తర్వాత కల్పిస్తారు? కలిపియాలి. ఇది ఉండడం వల్ల, ఈ గడ్డి ఉండడం వల్ల మనకు దోమ అనేది ఎక్కువ అవుతుంది, చేనుకి. ఓకే. ఓకే. ఇబ్బంది అవుతుంది. అవును. సరే, మీరు కరెక్ట్ మంచి ఎండాకాలంలో పెట్టారు, బాగా ఎండలు ఉన్నాయి. అవును. మరి నీళ్ళు అనేటివి ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చారు? ఎంతసేపు ఇచ్చారు? డ్రిప్ అయితే ఎట్లా ఇచ్చారు? మళ్ళీ నేను డే బై డే ఇచ్చాను. మార్నింగ్ ఇచ్చి మధ్యాహ్నం వరకు బంద్ చేసుకునేవాడిని. ఆ వాటర్ సరిపోయేది. ఓకే. అంటే ఒక హాఫ్ డే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు హాఫ్ డే వరకు ఇచ్చేసినాం. ఓకే. అంటే మాకు వేరే తోటలు ఏం లేవు, బోర్ ఇక్కడనే ఉంది కదా, వాటర్. ఓకే. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్తారు కదా, మామూలుగా మీకు అంటే మీకు ఒక కూలీలు కావచ్చు, ఇట్లా అన్ని ఖర్చులు పోతే మామూలు ఒక రోజులో అంటే దీని ద్వారా మనకు ఎంత వచ్చే అవకాశం ఉంటుంది? ధర ఇప్పుడు 30 రూపాయలు 40 రూపాయలు ఉంటే మంచి దిగుబడి వస్తే మంచి పైసలు వస్తాయి. ఇప్పుడు కూలీల ఖర్చు ఇప్పుడు మా దగ్గర అయితే ఇక్కడ ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి 400 తీసుకుంటారు కూలీ. సీజన్ అయితే 500 తీసుకుంటారు, 600 కూడా డిమాండ్ చేస్తారు మా దిక్కు. ఇప్పుడు కూలీలు వాళ్ళకి వర్క్ లేదు కాబట్టి 400 తీసుకుంటారు. ఇంకా మా అమ్మమ్మ ఉంటారు, వాళ్ళు చేస్తుంటారు కాబట్టి మాకు కొంచెం కూలీ వాళ్ళ పరిస్థితి కొంచెం తక్కువ ఉన్నా కానీ మాకు గిట్టుబాటు అవుతుంది. ఒకసారి కూలి వాళ్ళ ఖర్చులు అయితే మొన్న లాస్ట్ కటింగ్కి మేము 9 మంది కూలీలు అందించినాం. వాళ్ళకి ఇప్పుడు హాఫ్ డే వచ్చారు వాళ్ళు, అన్ సీజన్ కాబట్టి 300 ఇచ్చినాం. వాళ్ళకి 2000 అయింది. స్ప్రే మందులు మాకు ఒక 4000 అట్లా మిగిలినాయి. అంటే మీరు ధర తక్కువ ఉంది కదా, ధర ఎక్కువ ఉంటే 10,000 కూడా మిగిలవచ్చు 1 కటింగ్కి. ఓకే. సరే లింగం.